ఖమ్మం జిల్లాలో అనుమతి లేకుండా నడిపిస్తున్న ఆసుపత్రి డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఇష్టారాజ్యంగా చీడ పురుగుల్లా వ్యవహరిస్తూ చట్ట వ్యతిరేకంగా స్కానింగ్ అబార్షన్లు చేస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా వైద్య అధికారిని డాక్టర్ ఎం మాలతి అన్నారు. కోవిడ్ కష్టకాలంలో రోగులు 24 గంటలు సేవలు అందించి జాతీయ స్థాయిలో ఖమ్మం జిల్లాకు పేరు ప్రఖ్యాతలు వచ్చాయన్నారు. కొందరి వల్ల వైద్య రంగానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పారు. ఇక మే 13న జరిగే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద సరిపడా మెడిసిన్స్ సిద్ధం చేస్తామంటున్న జిల్లా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ మాలతితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా వైద్య రంగంలో ముందుకు పోతున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇక్కడ హైదరాబాద్కు అతి సమీపంతో పాటు విజయవాడ కూడా దగ్గరగా సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే వైద్యం అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో అనేక చోట్ల కూడా వైద్యం అదే స్థాయిలో అందుబాటులో ఉంటూ అద్భుతమైన వైద్యం అందిస్తూ ఉన్నారు. అక్కడక్కడ కొన్ని తప్పిదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఖమ్మం జిల్లాలో గత కొంతకాలంగా వైద్య రంగంపై మానిటరింగ్ చేస్తున్నటువంటి నేత డిఎం అండ్ హెచ్ఓ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఖమ్మం జిల్లాలో అసలు ఈ వైద్య రంగం పరిస్థితి ఏంటి, ఇప్పటి వరకు ఎన్ని హాస్పిటల్స్ యొక్క విజిట్ చేస్తూ వాటిపై చర్యలు తీసుకున్నారనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ మాలతి గారు డిఎం అండ్ హెచ్ఓ ఖమ్మం జిల్లా అధికారిని గారు ఉన్నారు. మనతో పాటు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. మేడం చెప్పండి, ఖమ్మం జిల్లా వైద్య రంగం పరిస్థితి ఏంటి, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం అక్కడక్కడ జరుగుతున్నటువంటి వైద్యంలో వస్తున్నటువంటి తప్పిదాలను ఎట్లా నియంత్రిస్తున్నారు? సో అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మాలతి, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. ఖమ్మం జిల్లాలో హైదరాబాద్ తర్వాత స్థానం ఖమ్మం జిల్లాది. మనకి ఇక్కడ అన్ని రకాల స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ అందుబాటులో ఉన్నటువంటి అన్ని రకాల వస్తువులు ఉన్న హాస్పిటల్స్ ఉన్న జిల్లా. అన్నీ బాగానే ఉన్నాయి. ట్రీట్మెంట్ పరంగా మనకి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. భద్రాచలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఇటు సూర్యాపేట, మహబూబాద్, అన్ని చోట్ల నుండి కూడా అన్ని విభాగాలకి మనకి రష్ బాగానే ఉంటుంది, ఇటు గవర్నమెంట్ సైడ్, ప్రైవేట్ సైడ్. సో మీరు అన్నట్టుగా ఈ కొన్ని తప్పిదాలు అనేది జరుగుతున్నాయి. అలా మాకు ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయి అనేది వచ్చిన కంప్లైంట్స్ మీద కొన్ని హాస్పిటల్స్ రైడ్ చేయడం జరిగింది, కొన్ని హాస్పిటల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్స్ నిర్వహణకు సంబంధించి చాలా చోట్ల కూడా ఇప్పటి వరకు క్వాలిఫై స్టాఫ్ లేదు అనేటువంటిది కొంత ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మేడం, మీ పరిశీలనలో అలాంటి క్వాలిఫై లేని హాస్పిటల్స్కి ఎట్లాంటి హెచ్చరికలు ఇవ్వాలనుకుంటున్నారు? సో క్వాలిఫైడ్ స్టాఫ్ ఎక్కడెక్కడ ఉన్నారు అనేది అవన్నీ కూడా వాళ్ళు మాకు పర్మిషన్ తీసుకునేటప్పుడు ఎవరి పేరు పెట్టారు, ఇప్పుడు ప్రజెంట్ ఎవరు వర్క్ చేస్తున్నారు అనేది మేము ఏదైనా హాస్పిటల్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ కాపీ ఫైల్ కూడా తీసుకొని వెళ్తాము. వాళ్ళకున్న సర్టిఫికేట్స్ ఏంటి, వాళ్ళతో ఆ స్టాఫ్కు ఉన్న అగ్రిమెంట్ ఏంటి, ఎన్ని సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసుకున్నారు, వాళ్ళ పేమెంట్ డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉంటాను నేను. అవన్నీ చూసి కూడా క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటేనే వర్క్ చేయడము, లేకపోతే వాళ్ళకి నోటీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా చోట్ల కూడా ల్యాబ్స్ అనేవి కూడా ఇష్టానుసారాజ్యంగా వితౌట్ పర్మిషన్స్ తో, కొన్ని పర్మిషన్ ఉన్న వాటిలో కూడా కొంత లింగ నిర్ధారణ పనులు కూడా చేస్తా ఉన్నారు. ఇట్లాంటి ల్యాబ్స్ మీద, పర్మిషన్ లేని ల్యాబ్స్ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? అట్లాంటి ఏమైనా గుర్తించారా ఖమ్మం జిల్లాలో? పర్మిషన్ లేని ల్యాబ్స్ అయితేనేమి, పర్మిషన్ లేని హాస్పిటల్స్ ఏమున్నా కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అన్నిటి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. లింగ నిర్ధారణ అనేది నేరము. లింగ నిర్ధారణ జరుగుతున్నది అని నా దృష్టికి వచ్చిన ప్రతి ల్యాబ్ను కూడా వెంటనే మూసివేయడము జరుగుతుంది. తప్పుడు రిపోర్ట్స్ ఇస్తున్న ల్యాబ్స్ కూడా కొన్ని మధ్యకాలంలో కొంతమంది ఆందోళన చెందారు మేడం, కొంత ఎక్స్పైర్ మెడిసిన్స్ కూడా వాడుతూ ఉన్నారు. ఇట్లాంటి వాటిపై ఏమైనా చర్యలు? నేను ఎక్కడ ప్రతి చోటకు మేము ఏ హాస్పిటల్కి అయితే వెళ్తున్నామో అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ని కూడా మేము ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తున్నామో అక్కడికి వారు కూడా వస్తున్నారు. ఫార్మసీ అంతా వారు చెక్ చేస్తున్నారు. ఏమైనా ఎక్సెస్ డ్రగ్స్ ఉన్నా, ఎక్స్పైరీ డ్రగ్స్ ఉన్నా, బియాండ్ లిమిట్ డ్రగ్స్ ఉన్నా కూడా అవన్నీ వెరిఫై చేయడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క కోఆర్డినేషన్తోనే మేము ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఫైనల్ డెసిషన్కి వస్తాం. మే 13 ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క కృషి చాలా విలువైంది. ఇప్పటికే దాదాపు ఖమ్మం జిల్లాలో 1800 పైగా మొత్తం ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చోట్ల కూడా కొంత మ్యాన్ పవర్ని అలాట్ చేయడంతో పాటు కొంత అన్ని చోట్ల కూడా పోలింగ్ కేంద్రాలలో ఫస్ట్ ఎయిడ్ సంబంధించి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటికీ కొంత ఆదేశం ఉంటుంది తెలుస్తుంది. అసలు ఇంతవరకు ఏర్పాట్లు ఏమైనా వస్తున్నాయా? ఎంతమంది దీనికోసం టీం అవసరం? దానికి టీం ఏమైనా అందుబాటులో ఉందా? మా దగ్గర మెడికల్ అండ్ హెల్త్ పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా 1455 పోలింగ్ సెంటర్స్కి మేము డ్యూటీస్ చేసాము. ప్రతి చోట కూడా ఒక ఏఎన్ఎం, ఒక ఆశ, ఒక సూపర్వైజర్ అలా ఉండేట్టు చేసుకున్నాము. అంటే మనకి ఉన్న అవసరాన్ని బట్టి ఇద్దరిద్దరిని వేసుకోవడం జరిగింది. అవసరం ఉన్న కాడ ఒకళ్ళని ఎక్స్ట్రా చేయడము అలా కూడా చేయడం జరిగింది. ఒకే కాంప్లెక్స్లో 7-8 బూత్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఒక 2 కేంద్రాలు పెట్టుకోవడము, ఆ విధంగా అడ్జస్ట్ చేసి అందరికీ డ్యూటీస్ అలాట్ చేసాము. ఎక్కడ ఎలాంటి
లోటు లేకుండా మేము ప్రతి ఒక్కళ్ళకి వేసాము. మొత్తం 1450 సెంటర్లకు కూడా ప్రత్యేక వైద్య శిబిరం అని చెప్పేసి డిఎంఎండ్హెచ్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి పేరు మీద మొత్తం ఫ్లెక్సీస్ కూడా ఇక్కడే ప్రింట్ చేయించి 1455 ఫ్లెక్సీలు యూనివర్సల్గా ఉండాలని లాస్ట్ టైం పంపించడం జరిగింది. పోలింగ్ మెటీరియల్ ఏదైతే లిఫ్ట్ చేస్తారో ఆ పోలింగ్ స్టేషన్స్ లిఫ్టింగ్ సెంటర్స్ దగ్గర ముందు రోజు డ్యూటీ వేయడము, తెల్లవారి పొద్దున్నే 5:30 నుంచే ఆ పోలింగ్ బూత్స్ దగ్గర డ్యూటీస్ వేయడము, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా నేను కూడా చాలా మండల్స్ పోయినసారి విజిట్ చేశాను. ఈసారి కూడా అదే విధంగా డ్యూటీస్ వేస్తాము. ఉన్న స్టాఫ్ అందరినీ కూడా యూటిలైజ్ చేస్తాము. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ విషయంలో. మొత్తానికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వైద్య రంగాన్ని మరింత ముందు తీసుకెళ్లడం కోసం తన చివరి వరకు కూడా నిరంతరం కృషి చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎటువంటి అక్రమాలు అంటే ప్రధానంగా స్టాఫ్ రిక్రూట్మెంట్స్ కావచ్చు, స్టాఫ్ నిర్వహణలో కానీ ఎటువంటి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా ప్రజలు అంటే ప్రధానమైనటువంటి పేద ప్రజల అభ్యున్నతి కోసంతో పాటు ఏ బాధ్యతలు తనకిచ్చారో ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చేందుకోసం కృషి చేస్తామని చెప్పేసి అంటున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాలో వస్తున్నటువంటి లింగ నిర్ధారణ అంశాల విషయంలో చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. అంటే లింగ నిర్ధారణకు సంబంధించి ఎవరు చేసినా సరే ఎట్లాంటి తప్పిదాలకు అవకాశం ఇచ్చినా సరే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటూ వాటిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడుతుంది. ఏదేమైనా ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ఒక వైద్య రంగంలోనే కీలకమైనటువంటి పాత్ర పోస్తున్న ఖమ్మం జిల్లాకు ఎటువంటి మచ్చ లేకుండా తన యొక్క హయంలో ముందుకు కొనసాగిస్తానని చెప్తూనే వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటికే సిబ్బందిని అలర్ట్ చేస్తామను, అన్ని చోట్ల కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా సిబ్బందిని ఏర్పాటు చేసి ఫస్ట్ ఎయిడ్ ఏర్పాట్ల దిశగా ఇప్పటివరకు కార్యాచరణ చేస్తూ ముందుకెళ్తామని చెప్పేసి కూడా మనతో పాటు జిల్లా వైద్యాధికారిని డాక్టర్ మాలతి గారు మనతో పాటు చెప్పారు. ఇది ఖమ్మంలో ఉంటున్న వైద్య పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, ANN న్యూస్ ఖమ్మం. ఖమ్మం జిల్లా